హే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఒడిసా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు సండే, మనం అందరం కలిసి చేద్దాం ఫన్ డే. లెట్స్ గో దేర్. ముందుగా నేను ఏ ప్రదేశానికి వెళ్ళాలనే ఆటో ఎక్కాల్సి వస్తుంది, ఎందుకంటే నా దగ్గర బైక్ లేదు కాబట్టి. అలాగే మనం వెళ్ళే దారిలో ఈ ఏరియా కనిపిస్తుంది. ఇది ఏ ఏరియా, ఏ లొకేషన్ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఎక్స్ప్లోర్ వీడియో ఎక్కడ చేయమంటారో కామెంట్ చేయండి. అండ్ మనం వెళ్ళే ఒక ప్రదేశంలో మా గొప్పతనం ఉంది, ఒక విశిష్టత ఉంది. దాని గురించి నేను చివరిలో చెప్తా, వీడియో మీరు చివరి వరకు చూడండి. ఫైనల్గా మనం ఆ ప్రదేశానికి వచ్చేసాం, ఇంద్రియ ప్రియదర్శిని వెజిటేబుల్ మార్కెట్. దానికి ఎందుకు వీడియో తీస్తున్నవారని మా మామ అన్నాడు, కానీ ఇదే చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోండి, అక్కడక్కడ ఉంటాయి. అండ్ గైస్, నేను ఒక సాంగ్ పెట్టి వీడియో ప్లే చేస్తాను, మీరు లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్లో మీకు ఈ ఒక మార్కెట్ గొప్పతనం గురించి చెప్పాలి. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటి అక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? జస్ట్ ఫర్ ఫన్ గైస్, డోంట్ ఇట్ మైండ్. అండ్ మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు, ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ క్లిప్ చేశాను, అది చూసేయండి ఒకసారి. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఉంది, మీకు చెప్తాను అన్నాను లాస్ట్లో కదా. వెళ్ళి ఒక అవ్వ ఉంది, ఆ అవ్వను అడుగుదాం. పోయినసారి కూడా వచ్చాను, టమాటాల గురించి అడిగా. మీరు చూడకపోతే షార్ట్ వీడియో ఉంటుంది, చూడండి. మీరు ఇక్కడ 30 ఏళ్ళుగా చేస్తున్నారు, ఈ మార్కెట్ ఎన్ని ఏళ్ళు అయింది? 34 సంవత్సరాలు. అవ్వ దగ్గరికి చాలా కస్టమర్స్ వచ్చేసారు, అందుకని నేను అడగలేకపోయా టోటల్గా. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బోర్డు 1996లో ఉంది కదా. అవ చెప్పేది ఏంటంటే, ఈ ఆర్చ్ కట్టక ముందు నుంచి 6 years బిఫోర్ నుంచే అవుతుందంట మార్కెట్ అక్కడ. ఇది నేను ఈరోజు తెలుసుకున్నా. ఇంతవరకు మీరు నా వీడియో చూస్తున్నట్లయితే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ టైం ఎలాంటి వీడియోలు చేయాలో నాకైతే కామెంట్ అయితే చేయండి తప్పకుండా. మేము చాలాసేపు ఎండలో అయితే నించున్నాం ఆటో కోసం. మన ఏరియాకి ఆటోలు పెద్దగా రావు అనుకుంటా అక్కడి నుంచి, కానీ ఫైనల్గా అయితే ఒక ఆటో దొరికేసింది ఇంటికి. అన్నట్టు మర్చిపోయా, మీకు మార్కెట్ గొప్పతనం గురించి ఏదో చెప్పాలన్నాను కదా. అదే ఏమీ లేదు, ఇక్కడ ఫ్రూట్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ దొరుకుతాయి అనమాట. అదే, ఇంకేమీ లేదు ఇక్కడ గొప్పతనం.